నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. స్థానికుడు పట్టణ అభివృద్ధిని నిరంతరం ఆకాంక్షించే వ్యక్తి తన తండ్రి పాసం సునీల్ కుమార్ ను గెలిపించి ఆశీర్వదించమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ లో జశ్వంత్ కుమార్ అతని తండ్రి సునీల్ కుమార్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తన తండ్రి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని, స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను తన తండ్రి ద్వారా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి మేలు చేకూరుతుందని, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గూడూరు పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేశారని, ప్రజలు తిరిగి ఆశీర్వదించి తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యతని తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరాలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగ మహాశక్తి ఉంది. తల్లికి వందనం అంటూతారు కదిలి వస్తుందో, సైకిల్ ఎక్కి సాగిపోదాం సిద్ధంగా ఉందో. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తాడు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15. ప్రదీప్, రాకేష్, మన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త రొక్కరొక్క నాగరాజు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా, ఇంత ఎండలైనా కూడా సరే బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఒక్కటే మీకు అందరూ చెప్పబోయేదే లేదు. రేపు రాబోయే రోజుల్లో రేపు మే 14 అమర భగీరథుడైనటువంటి
తెలియజేటువంటి పేదపాటు తెలియజేటువంటి మన స్థానికుడు మన గూడూరు మన సునీల్ కుమార్ అనే నినాదంతో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి సునీల్ కుమార్ ని మనం బ్రహ్మణి మెజార్టీతో గెలిపించి ఈ గాంధీనగర్లో 4 బూతుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్లకు తెలియజేయగా మనం అందరం మన ఓటు హక్కుని సైకిల్ గుర్తు మీద వేసేసి బ్రహ్మాండంగా మనం రేపు మన బూతుల్లో మెజార్టీ తెప్పించి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న వైసీపీ నాయకులను నమ్మవద్దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో సుమారు 15,000 కోట్ల రూపాయల రేషన్ బియ్యం స్కామ్ జరిగిందని, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం ఆ స్కామ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గూడూరు పట్టణ అభివృద్ధిపై వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, వైసీపీ పాలనలో చేసిన పనులలో జరిగిన అవినీతి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. వైసీపీ నాయకులు ఓట్లు కొనుగోలు చేసేందుకు అవినీతి సొమ్ము పంపిణీ చేస్తున్నారని, ప్రజలు ఆ డబ్బులను తీసుకొని అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అండగా నిలవాలని పట్టణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2019లో ఎన్నో ఆశలతో మేమందరం ఎంతో కష్టపడి మరి వైఎస్ఆర్సీపీ పార్టీని సమర్థించి అధికారంలోకి తీసుకొచ్చాము. ఒక ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలకి 1,48,700,000 కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఉన్నట్లుగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లోనే సమాచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద కొంత నివేదికలకు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సమగ్ర విచారణ జరిపి యాక్చువల్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 63 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ వైట్ రేషన్ కార్డ్స్ అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అయితే మన లెక్క ప్రకారం ఇంకొక 60 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర ఉన్నాయి. దీనికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా ప్రధానమంత్రి వర్యులను కలిసినప్పుడు ప్రత్యేక హోదా సంగతి దేవుడెరుగు, ఆయన ఏం డిస్కస్ చేశారో లేదో తెలియదు ఆంధ్రప్రదేశ్కి. మరి ఈ రేషన్ కార్డుల సంఖ్యని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ దాదాపు 88 లక్షల కుటుంబాలకి మరి అర్హత తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన సాధించుకొచ్చారు. అయితే ఈ 88 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి ఫిబ్రవరి 2021 నుంచి కూడా ఇప్పటిదాకా కూడా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రతి తలకు 5 కేజీలు అంటే కుటుంబానికి 20 కేజీల వరకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తూ వస్తుండడం మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా వారు దాదాపు 2 సంవత్సరాల పాటు ఇండియన్ పెట్టి 60 లక్షల కార్డులకు కూడా 20 కేజీల చొప్పున మరి దాదాపు 12 కోట్ల కేజీలు ఒక నెలకు ఆయన తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 2 సంవత్సరాల పాటు. కోవిడ్ సమయంలో కూడా మనం అందరం చూసాం ఇది. అయితే వాస్తవం ఏంటంటే ఈ 12 కోట్ల కేజీలు అనేది అది నిజం కాదు, అక్కడ కార్డులే లేవు. మరి ఇది ఎలా పోయింది? దాదాపు 1.2 లక్షల టన్నుల బియ్యం ప్రతి నెల ఉరామరిగ్గా 24 కాదు 20 నెలలు వేసుకుందాం. 1 కేజీ రైస్ని మనం మరి ప్రభుత్వం సేకరించే విధానంలో మనమే చూస్తుంటాం. ఈ వెహికల్స్ దగ్గర కూడా ఈ సోదరులు అమ్మ మీకు మరి బియ్యం కావాలా వద్దా అని అడగడం, కొంతమంది పాపం సరే 7 రూపాయల నుంచి 15 రూపాయల లోపల ఫింగర్ ప్రింట్ వేసి అక్కడే గూగుల్ పే ద్వారానో లేకపోతే డిజిటల్ పేమెంట్ ద్వారానో వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకోవడం. వీళ్ళు ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని కూడా డీలర్స్ ద్వారానో మిల్లర్స్ ద్వారానో మరి తిరిగి కొందరు వ్యక్తుల ద్వారా దగ్గరికి చేర్చడం, వాళ్ళు దాన్ని పాలిష్ చేసి రీబ్రాండింగ్ చేసి ముఖ్యంగా మన దేశంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి గడిచిన 3 సంవత్సరాల లెక్క తీసినట్లయితే
ఎన్ని మిలియన్ టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ అయ్యిందనేది మనందరం తెలుసుకోవచ్చు. నా దగ్గర పక్కా సమాచారం ఉంది. అదేవిధంగా గత 1.5 సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక నివేదికలు మన రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది నాయకుల దగ్గర నుంచి, నిజాయితీ పరుల దగ్గర నుంచి నివేదికలు వెళ్ళాయి. ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని దానికి ఒక కమిటీని వేసి మరీ పరిశీలించడం జరిగింది. సో ఈ విధంగా రీబ్రాండ్ చేసిన రైస్ ఏదైతే ఉందో మలేషియా, వియత్నాం, చైనా, అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య పర్ కేజీకి ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్ వెళ్ళింది. అయితే ఈ విధంగా 80 నుంచి 120 రూపాయల మధ్య ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్ని వాళ్ళు ఈ బియ్యాన్ని 7 నుంచి 15 రూపాయల లోపల కొంత 60 లక్షల దొంగ కార్డులు ఉరామరిగ్గా ఏదైతే ఉన్నాయో అది దాదాపుగా రూపాయి నుంచి 5 రూపాయల లోపల సేకరించి ఈ రీబ్రాండింగ్ అయ్యే ఖర్చు 10 రూపాయల నుంచి 15 రూపాయలు తీసేసినా కూడా దాదాపు 60 నుంచి 70 రూపాయలు పర్ కేజీ మరి లాభం పొందడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళాయి? ఒక నెలకు 1.2 లక్షల టన్నులంటే 12 కోట్ల కిలోలు. 12 కోట్ల కిలోలు అంటే ఇంటూ 60 రూపాయలు వేసుకున్నా కూడా 720 కోట్లు. మరి 20 నెలల కాలం కూడా తీసుకున్నా కూడా మనం 720 కోట్లని దాదాపు 15,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీన్ని ప్రధానమంత్రి వర్యులు చాలా మంచి చిత్తశుద్ధితో పరిశీలించి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అవి కూడా నేను మీకు కొంచెంసేపు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ 15,000 కోట్ల రూపాయల స్కాము ఎందువల్ల అంటే ఇంతకుముందు మా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి వర్ల రామయ్య గారు అలాగే పట్టాభిరామ్ గారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు ఇలా కొంతమంది బీజేపీ నాయకులు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. సాక్షాత్తు ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇంత స్థాయిలో ఈ విధంగా ఒక్క స్ట్రోక్తో ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు దాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి వర్యులు ముఖ్యంగా 2 చర్యలు చేపట్టారు. ఒకటేంటంటే ఎక్స్పోర్ట్ చేసేటటువంటి రైస్ పైన రైస్ టన్నేజ్ బేసిస్లో కాకుండా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి అమౌంట్ మీద 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించారు మొట్టమొదటి చర్యగా. అయినా కూడా కొంతవరకు తగ్గలేదు అది. దాని తర్వాత ఏం చేశారంటే ఆయన బియ్యాన్ని అదర్ దాన్ బాస్మతి రైస్ని అసలు ఇండియా నుంచి ఎగుమతి చేయడాన్నే 14 నెలల క్రితం బ్యాన్ చేశారు. గూడూరుకి తాగునీళ్ళు మీ అందరికీ తెలుసు తమ్ముళ్ళారా, మేళ్ళల్లో కూడా తాగునీటి కొళాయిలు ఉంటాయి. అవి రోజుకి ఎంతసేపు వస్తుందో భగవంతుడికి ఎరుక. నెలలో ఎన్ని రోజులు పైప్ లైన్ రిపేర్ పేరుతో ఆపేస్తారో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గడిచిన 5 ఏళ్లలో ఈ తాగునీటి వసతిని మీరు ఇంకా ఓహెచ్ఎస్ఆర్స్ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ఇంకా కొంచెం పరిధి పెంచి మీరు ఎందుకని ఇవ్వలేకపోయారు? విధంగా మన మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం లేని దీవుపాలెం పంచాయతీలో ఉన్నటువంటి నెల్కాస్ట్ కంపెనీ మున్సిపాలిటీకి ఎన్ని కోట్ల బకాయి ఉందో దయచేసి తెలియజేయండి. లేకపోతే డిమాండ్ స్లిప్తో కూడా నేనే మరొకసారి విలేకరు మిత్రులకు చూపిస్తూ నేను మరొకసారి విలేకరు మిత్రుల ముందుకు రావాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు సోషల్ కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద గడిచిన 20 ఏళ్లలో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మన గూడూరు పట్టణానికి చేశారు, ఎలాగా వాళ్ళ టర్నోవర్ మీద 2% టర్నోవర్ మీద లేకపోతే ఆదాయం మీద 5% మరి ఎలా ఖర్చు పెట్టారో ఆ లెక్కలు కూడా రాబోయే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తేల్చి గూడూరు మున్సిపాలిటీకి లబ్ధి చేకూరే విధంగా మరి మేమందరం కూడా ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతం మన గూడూరు నియోజకవర్గంలో పాలకపక్షం మరి విచ్చలవిడిగా ఓటర్లకి డబ్బుల ఆశ చూపిస్తుందని రూమర్స్ ఉన్నాయి.
మరి నేను గూడూరు నియోజకవర్గ ప్రజలతో పాటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలిచాను. మీరు 1000, 2000, 5000, 10,000 కాదండి, మీరు ఎంత ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు, ఎందుకంటే అది వాళ్ళ డబ్బు. కానీ ఓటు మాత్రం మా సైకిల్కే వేస్తారు. నా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారిని గూడూరు నియోజకవర్గం నుంచి 20,000 మెజార్టీ తగ్గకుండా గెలిపిస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల చివరి రోజు శనివారం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామకృష్ణతో కలిసి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం విశాఖపట్నం లాగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దుగరాజపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు కడపలో రాహుల్ గాంధీ వచ్చున్నాడు వాళ్ళ చెల్లెల మీటింగ్కి, కాంగ్రెస్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 ఖాయం. ఆయనకు 30 సీట్ల కంటే ఎక్కువ రావు. మరి ఈరోజు నడ్డా గారు తిరుపతిలో వచ్చున్నారు. ఆయన తిరుగుతూ ఉంటే చూసేదానికి కూడా జనాలు ఇవ్వట్లేరు పాపం. ఆయన నడ్డా గారు నడ్డి ఇరిగిపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజల సమస్యలు తీర్చేదానికి. మరి మోడీ కూడా ఓడిపోతున్నాడు. 150 సీట్లు ఓటు ప్రతిపక్ష హోదా కూడా తగ్గే విధంగా పార్టీ అధికారానికి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తూ వచ్చిన వెంటనే దుగరాజపట్టణ ఓడ రేవుకు పునాది రాయి వేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆగస్టు 15వ తేదీ లోపల దుగరాజపట్టణ ఓడ రేవు, దీనివల్ల గూడూరు ఒక పట్టణంగా తయారయ్యి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఉద్యోగం వస్తుంది, ప్రతి రైతు కోటీశ్వరుడు అవుతారు, ప్రతి బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా లక్షాధికారులు అయ్యేదానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం దుగరాజపట్టణ ఓడ రేవు. రెండవది ఒకటి గమనిస్తూ వస్తున్నాను, ఈ మధ్యకాలంలో అందరూ పట్టించుకుంటున్నారు, జర్నలిస్టులను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కేంద్రంలోకి మేము అధికారంలోకి రాగానే ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను, జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తాం. జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక 10,000 కోట్ల రూపాయల నిధులతో వాళ్ళ కష్ట సుఖాలు తీర్చేదాని కొరగా ఈరోజు ఎన్నో ఫైనాన్స్ కార్పొరేషన్లు దేశంలో వచ్చి ఉన్నాయి, రైతులకు వచ్చి ఉన్నాయి, అందరికి వచ్చి ఉన్నాయి. మరి జర్నలిస్టులకు ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మూడోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి మోడీలు ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను హరిస్తున్న సమయంలో నర్సులు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఈ క్రమంలో అనేక మంది నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి నెలకొందని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన నర్సులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందిస్తున్న 6 మంది ఎంపిక చేసిన నర్సులను ప్రగతి సేవా సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆసుపత్రులలో నర్సులు అందించే సేవలు కుటుంబ సభ్యులు సైతం రోగులకు అందించలేరని, అలాంటి నర్సులను మనం గౌరవించుకోవడం మన బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు మరియు ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని రేపు 11వ తేదీ 12వ తేదీ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకునే ముందు మనం ఒక 24 గంటల ముందే ఈ ఒక అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా మన గూడూరు ఏరియా హాస్పిటల్లో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆదివారం ఎలక్షన్ టైం కూడా కాబట్టి మనం రేపు చేసుకునే దానికి మీకు మాకు ఎవరికి వీలు పడదు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకోదలుచుకున్నాం. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఫ్రంట్ వారియర్స్లో ముందు నర్సులను దాటుకొని డాక్టర్ల కాడికి పోవాల్సింది ఏ పేషెంట్ అయినా కూడా. ఎందుకంటే మనం ప్రపంచం అతలాకుతమైన పరిస్థితుల్లో ముందుగా చేపట్టుకొని చూసేది మనకు నర్సే. నర్సు తర్వాత డాక్టర్లు దాన్ని తీసుకుంటారంటే ధైర్య సాహసాలతో కూడిన ఈ ఒక పనిని మీకు ఈ ఒక మంచి అదృష్టాన్ని కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రీ రామానుజాచార్యుల తిరు నక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామానుజుల స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.